నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా నిలుపుదామని జిల్లా జడ్జి కలెక్టర్ సిపి పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధారణను అలవాటుగా మలుచుకోవాలని సూచించారు. నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీతా కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ శాఖ న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ పరేడ్ మైదానంలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ నుండి కోర్ట్ కాంప్లెక్స్ చౌరక్సా వరకు ప్లక్కార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీని జరిపారు. జిల్లా జడ్జి, కలెక్టర్, సిపిలు సైతం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాటలు, ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. సందర్భంగా జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని, చట్ట ప్రకారం 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, 25,000 వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదని, లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్న చిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని విద్యార్థులకు హితవు పలికారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90% వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ సూచించారు. నడిపేస్తున్నారా అంటే అమ్మో నాన్నో అక్క జైలుకి వెళ్ళిపోతే పర్లేదా అంటే అదే కదా మీరు చేస్తుంది. మీకు బండి కావాలి, బండి నడపాలి. మీరు బండి నడపడం వల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే జైలుకి వెళ్ళేది మీ అమ్మ కానీ మీ నాన్న కానీ, అంతే కదా. మీకైతే ఏం కాదు. మీ పేరెంట్స్ పట్ల మీకున్న రెస్పెక్ట్ ఇదేనా? ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంటుంది.
ఎందుకంటే ఇంట్లో ఏదో అవసరాలు ఉంటాయి. ఒక పాల ప్యాకెట్ కావాలి, అమ్మకు అర్జెంటుగా పాల ప్యాకెట్ కావాలి, నాన్నకి బయటికి వెళ్ళే టైం ఉండదు, మీకు బండి కావాలి. మీరు పాల ప్యాకెట్ తెమ్మంటే బండి ఇస్తేనే వెళ్తానంటారు. సో అమ్మ నాన్న జోబులోంచి బండి కీస్ తీసి మీకు ఇస్తుంది, మీరు హ్యాపీగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేస్తారు. సో పేరెంట్స్ కూడా ఇట్లాంటివి చేయకుండా ఉండాలనేది మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా నేను అందరు పేరెంట్స్ని కూడా ఇదే కోరుకుంటున్నాను. మీకు చిన్న చిన్న అవసరాలు ఉంటే పిల్లల్ని దగ్గర షాపులకి మీరే వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే నడిచి వెళ్ళి తీసుకురమ్మని చెప్పండి. కానీ మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క 2 ఇళ్ళ అవతలే షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమి జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు, లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు. మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో కోర్టులో ఉండాలి. అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనది మనం ఆలోచించాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీస్ పట్టుకుంటారేమో అనేది కాదు, హెల్మెట్ పెట్టుకుంటే మనకు ఉపయోగం ఏంటనేది. ఇప్పుడు ఆ స్కిట్లో చెప్పింది అదే. మీరు అందరూ కలెక్టర్ సార్ చెప్పినట్టు స్కిట్ చూసి అందరూ హ్యాపీగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కానీ ఎంతమంది ఆ మెసేజ్ని సీరియస్గా తీసుకుంటున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్న మీ పేరెంట్స్కి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇస్తారు? మీకు మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అంతేగాని ఏదో చిన్న చిన్న సరదాలకు పోయి స్పీడ్ డ్రైవింగ్ అని, వీలింగ్ అని, లేకపోతే ఇంకేదేదో చేస్తుంటారు. బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ చేసి ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి మీరు బెడ్ రిడన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఏంటి? మిమ్మల్ని అలా చూస్తూ ఉండే మీ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మేము చెప్పడం వల్ల కనీసం ఒక 10% యాక్సిడెంట్స్నన్నా మేము తగ్గించగలిగితే అది మాకు చాలా సంతోషం. ఇంకా ఇదంతా మీరు సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల అవుతుంది తప్పితే మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎన్ని చెప్పినా ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే బండి వేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ ట్రాఫిక్ సర్కిల్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈ కోర్ట్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు సర్కిల్ నుంచి రౌండ్ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ ఒక్క సెకండ్ కూడా వెళ్ళలేక, అంత పేషెన్స్ కూడా లేక జనాలు సగం మంది ఇటు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ హిట్ అయితే యాక్సిడెంటే కదా. అంటే మనం చేసే తప్పు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాల్లోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ముఖ్యంగా అనేక మంది విద్యార్థులు, యువత సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, ఈ వైఖరిని విడనాడి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు కూడా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసినా వారికి కలిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి గంటకు 19 మంది మృత్యువాత పడుతున్నారని, నిజామాబాద్ జిల్లాలో గతేడాది 337 మంది, ఈ ఏడాది ఇప్పటికే 218 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ద్విచక్ర వాహనదారులు సంఖ్యలో అధికంగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే అంశమని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల తీవ్రతను గుర్తించి వాటి బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. వాహనాల సంఖ్య పరంగా చూసినా 2 వీలర్స్ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం వాహనాల సంఖ్య
4,47,923 కాగా అందులో ద్విచక్ర వాహనాలు 3,70,789 ఉన్నాయని అన్నారు. అత్యధిక మంది హెల్మెట్ ధరించకుండా 2 వీలర్స్ నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిలో 55% పైగా యువతనే బాధితులుగా ఉంటున్నారని సిపి ఆవేదన వెలిబుచ్చారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకోవచ్చునని హితవు పలికారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలను ముమ్మరం చేశామని, అయితే ఎవరికి వారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్ళెం వేయవచ్చునని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని పిల్లలకు విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తల్లిదండ్రులు, గురువులను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా సెషన్స్ జడ్జీలు కనకదుర్గ, టి శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జీలు ఎం శ్రీకాంత్ బాబు, పి పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బు ఉపాధ్యాయ్, పి శ్రీనివాసరావు, మెజిస్ట్రేట్లు వి హరికుమార్, చైతన్య, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఎంవీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరు అందరు కూడా <18 years అండ్ more than 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరు అందరు కూడా మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 90% మంది హెల్మెట్ పెట్టుకోకుండానే తిరుగుతారు. బట్ మా విజ్ఞప్తి ఏమంటే, మీరందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడు వచ్చే వెహికల్ అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఆపోజిషన్లో వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మన ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఎక్కువగా ఉంది. అంటే మేము సిపి గారు కానీ డీజే మేడం గారు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఇష్యూస్. పేదల సొంతింటి కళ నెరవేరిన వేళ ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో 30 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశం చేశారు. ఎడపల్లి మండల పరిధిలోని ధర్మారం గ్రామం పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గ్రామం విస్తరణ నిలిచిపోగా గ్రామంలో జనాభా మాత్రం పెరిగింది. గ్రామం విస్తరించే అవకాశం లేకపోవడంతో ఉన్న ఇళ్లలోనే కుటుంబాలు నెట్టుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడవగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గ్రామ శివార్లో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. గ్రామంలో ఇండ్లు లేని 30 కుటుంబాలు బుధవారం కొత్తగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లలోకి సామూహికంగా గృహప్రవేశం చేశారు. దీంతో గ్రామంలో ఆనందాలు వ్యక్తమయ్యాయి. తమ జీవితకాలం స్వప్నం నెరవేరిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఇరుకైన గదిలో ఉన్న తాము డబల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లడంతో ఆనందం వ్యక్తం చేశారు. తమకు డబల్ బెడ్రూమ్ ఇండ్ల మంజూరులో మాజీ సర్పంచులు సున్నం నర్సయ్య, గౌండ్ల సావిత్రికి ప్రధాన పాత్ర పోషించినట్లు లబ్ధిదారులు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇళ్లలో ఎమ్మెల్యే ఫోటోలను పెట్టి అలంకరించుకున్నారు. మాది గ్రామం ధర్మారం, మండలం ఎడపల్లి. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మా ఊర్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇళ్ళ స్థలాలు ఎవరికి లేవు. పేదవారు చాలానే ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా విలేజ్ కూడా చాలా చిన్నగానే ఉంది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు 8 నెలలు అవుతుంది. కానీ సార్ రేవంత్ రెడ్డి సార్ మరియు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. అండ్ లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చారు. ఇంత తొందరగా ఇళ్ళని ఇచ్చినందుకు సార్కి, రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. మండలంలోని ధర్మవరం గ్రామం ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు దాదాపు గత 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వేస్ట్గా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఇవ్వకుండా ఈ షకీల్ గారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చాలా మోసం చేసింది. కావున ఇప్పుడు మేము పెద్దలు పొద్దులు సుదర్శన్ గారికి మేము విన్నవించడం జరిగింది. ఏంటంటే సార్ ఇల్లు లేవు కాబట్టి కూలిపోతున్నాయి, ఎవరైనా నష్టపోతే ఆస్తిపరంగా కానీ ప్రాణపరంగా కానీ నష్టపోతే ఇబ్బంది అవుతుందని సార్కు విన్నవించడం జరిగింది. సారు మేము పోయినప్పుడు తమరు చెప్పింది ఏంటంటే 100% మీ ఊర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు 30 మంది ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వారి ద్వారా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ ద్వారా కానీ అందరికీ వెరిఫికేషన్ చేసి ఈ ఊర్లో దాదాపు 59 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 59 మందిలో 30 మందికి మాత్రం వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే వెరిఫికేషన్ చేసి ఇచ్చడం జరిగిందో 30 మందికి వాళ్ళు మాత్రం ఈరోజు నేటి తేదీనగా 28 తారీఖు నాడు 8వ నెల ఆగస్టు ఈరోజు ప్రతి ఒక్కరూ గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. రైతులందరికీ రుణమాఫీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కోరారు. రైతు రుణమాఫీ కాని ప్రతి రైతు యొక్క సమస్య తెలుసుకొని ఆ సమస్యను ఎలాగైనా పరిష్కారం చేయాలని సూచించారు. రైతు రుణమాఫీపై రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వ్యవసాయ అధికారులతో రూరల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీపై వ్యవసాయ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమల్లోకి తీసుకొచ్చిన రైతు రుణమాఫీ పథకం ద్వారా చాలా మంచి పథకమని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. కానీ కొంతమంది రైతులకు మాత్రం చిన్న చిన్న సమస్యల వల్ల రుణమాఫీ రాలేకపోయిందని వివరించారు. రుణమాఫీ కాని రైతులందరికీ త్వరలోనే రుణమాఫీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇంకా ఈ సమావేశంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, పిఎస్ఎస్ సొసైటీ చైర్మన్లు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట రక్షణ కోసం పెట్టిన కరెంటు తీగలకు చిరుత బలైంది. దీంతో పొలానికి చెందిన రైతు మృతి చెందిన చిరుతను పాతిపెట్టినట్లు సమాచారంతో ఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో జంతువులకు ఆహారం కరువైంది. దీంతో అవి గ్రామాలు, పంట పొలాల వైపు సంచరిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పశువులు, అడవి పందుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు రైతులు కరెంట్ తీగలు పెడుతున్నారు. ఇదే తీగలకు ఓ చిరుత బలైంది. ఎల్లారెడ్డి మండలం హజీపూర్ ప్రాంతంలో ఓ రైతు పంట రక్షణకు పెట్టిన కరెంట్ తీగకు ఓ చిరుత పులి తగిలి మృతి చెందింది. దీంతో భావోద్వేగానికి గురైన రైతు చిరుతను తన పొలం పక్కనే పాతిపెట్టారు. ఈ విషయం బయటకు పొక్కడంతో బుధవారం నాడు అటవీశాఖ అధికారులు చెవినపడింది. సంఘటనా స్థలానికి వెళ్లి పులిని తవ్వి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. విద్యార్థినులు తమ హక్కుల పరిరక్షణ కోసం జాగరూకతతో ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత కేంద్రం ప్రత్యేక ప్రతినిధి కవిత సూచించారు. ప్రస్తుత తరుణంలో మహిళలు, విద్యార్థినులు తమ పట్ల సమాజంలో జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపుల నుండి రక్షణ కోసం అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థినులు, మహిళలు తమ హక్కుల పరిరక్షణ కోసం జాగరూకతతో మెలగాలని మహిళా శిశు సంక్షేమ సాధికారత కేంద్రం ప్రత్యేక ప్రతినిధి శ్రీమతి కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ అధ్యక్షతన మహిళా సాధికారతపై జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు. ప్రస్తుత తరుణంలో మహిళలు, విద్యార్థినులు తమ పట్ల సమాజంలో జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపుల నుండి రక్షణ కోసం అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ విద్యపై శ్రద్ధ వహిస్తూ ఉన్నత చదువులు చదవాలని సూచించారు. సమాజంలో తమ స్నేహితులను, మహిళలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇతరులను సైతం చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా బాలిక శిశు సంరక్షణ, మహిళా సంరక్షణ, బాల్య వివాహాలను అరికట్టడం వంటి అంశాల్లో విద్యార్థులు చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. అలాగే తమ ఆత్మ పరిరక్షణ కోసం ఎదిరించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని, తమకు కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మహిళలపై, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న న్యాయ సాధికారతను, పోలీసు వ్యవస్థను, మహిళా సాధికారతను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇంకా కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా చదువుపై శ్రద్ధ వహిస్తూ సమాజంలో ఉన్న రుగ్మతలను అరికట్టడానికి కృషి చేయాలన్నారు. అలాగే విద్యార్థులు ఎక్కడ కూడా తాము తప్పు చేయకుండా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య, కళాశాల అధ్యాపకులు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై తక్షణమే స్పందించాలని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6,000 చొప్పున పింఛన్ ఇవ్వాలని, లేదంటే 1,00,000 మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నైపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద వికలాంగ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆ సంఘం జెండా ఎగురవేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతులకు 4,000 పింఛన్ ఇస్తామని మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పింఛన్లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వికలాంగులకు హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి 6,000 రూపాయల చొప్పున పింఛన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో ఒక్కరు కూడా నోరు తిరగకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో వికలాంగుల పోరాట సమితి మండల అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షుడు రాము, కార్యదర్శి సంషుద్దీన్, ఎంఆర్పిఎస్ నాయకులు గంగాధర్, పలువురు వికలాంగులు పాల్గొన్నారు. 8 సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మేము పండగలాగా ప్రతి మండలాలలో, జిల్లాలలో, విలేజ్లలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వికలాంగులందరికీ కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకొని సీఎం ఉంటే ఎందుకు ఈరోజు ఎక్కగానే 6,000 పెన్షను ఇస్తానని చెప్పి వృద్ధులు, వితంతులకి కూడా 4,000 పెన్షను నేను ఎక్కగానే ఇస్తాను అన్నాడు. అదే పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని వృద్ధులు, వితంతులు, వికలాంగులకి 6,000 పెన్షను, వాళ్ళకి 4,000 పెన్షను పక్క రాష్ట్రంలో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈయనకి ఏమైంది? అక్కడ ఎన్ని రోజులైతే అతను ఇచ్చిన హామీ ఏ రోజైతే ఇచ్చిందో ఆ రోజు దాకా కట్టి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు
ఇతను కూడా ఇక్కడున్న సీఎం కూడా ఎప్పుడైతే ఎక్కిండో అప్పటి నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున ఆయన 8 నెలలైందా 9 నెలలైందా అన్ని నెలలు కట్టి ఇవ్వాలి వికలాంగులకి. లేకపోతే ఒకటి మేము చెప్పడం జరుగుతుంది. నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ఏ మీటింగ్ అయితే పెట్టామో అది కూడా ఈ 2 నెలల్లో హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో మళ్ళీ లక్షలాది మందితో మీటింగ్ పెట్టి మెడలు వంచి వృద్ధులు, వితంతులు, వికలాంగులు. నిజామాబాద్ నగరం వైద్య సేవలకు హబ్గా మారుతుంది. ఇప్పటికే వివిధ రకాల వ్యాధులకు అధునాతన హాస్పిటల్లో ఉండగా కంటి వైద్యంలో ప్రముఖ స్థానాన్ని నిలబెట్టుకున్న డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి కూడా ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నూతనంగా ప్రారంభమైంది. ఇది తెలంగాణలో 13వ బ్రాంచ్ హాస్పిటల్ అని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ అరోరా చెప్పారు. తమ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రులు భారతదేశంతో పాటు ఆఫ్రికన్ దేశాల్లో 200కు పైగా హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. అలాగే ఇక్కడ ఎలాంటి వారికైనా కంటి పరీక్షలు చేసే పరికరాలు మరియు అడ్వాన్స్ సిస్టమ్లు కలిగి ఉన్న ఈ హాస్పిటల్లో అనుభవం కూడిన డాక్టర్లు ఉన్నారన్నారు. అలాగే నిజామాబాద్లో నూతనంగా ప్రారంభించిన సందర్భంగా జిల్లా ప్రజలకు ఈ నెల సెప్టెంబర్ 30 వరకు ఉచిత కంటి పరీక్ష చేయబడతాయని ఆయన చెప్పారు. నమస్కారం, నా పేరు శ్రీకాంత్. నేను డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తెలంగాణ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని. సో ఇప్పుడు మన నిజామాబాద్లో తెలంగాణ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 13వ బ్రాంచ్ ప్రారంభించబడింది. ఈ బ్రాంచ్ విస్తీర్ణం 10,000 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈ బ్రాంచ్ చేయడం జరిగింది. ఇందులో అన్ని రకం అయిన మెడికల్ ఫెసిలిటీస్ ఉంటుంది. వైద్య కళ్ళు పరీక్షలు జరుగుతాయి, క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, రెటీనా అండ్ రిఫ్రాక్టివ్, మొత్తం అన్ని సర్జరీలు మనం చేస్తాం ఇక్కడ. సో మన లాంచ్ ఆఫర్గా ఉచిత కంటి పరీక్షలు సెప్టెంబర్ 30 దాకా మనము అందరికీ ఇస్తున్నాము. సో అందరూ దయచేసి మన హాస్పిటల్ విజిట్ చేయండి అండ్ ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను. కనీస వేతనాల అమలు కోసం ఈ నెల 30న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ పిలుపునిచ్చారు. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు కోసం డిమాండ్ చేశారు. కేజీబీవీ యూఆర్ఎస్ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలు అప్గ్రేడ్ అయిన కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలన్నారు. డ్యూటీ ఛార్జ్ అమలు చేసి పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ వొకేషనల్ ఇన్స్పెక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎంలకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు చేపట్టాలన్నారు. గత ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది సుమలత, లక్ష్మి, పుష్పలత, ప్రేమ, వాసుకి, సంతోషి, సుజాత, సరోజ, మంజుల తదితరులు పాల్గొన్నారు. యూఆర్ఎస్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు చేయాలని, ఇతర డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్లోని చలో ఎస్పీడీ కార్యాలయం ముట్టడిని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కేజీబీవీ మోపాల్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లకు సంబంధించి, మోడల్ స్కూల్ యూఆర్ఎస్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు సంబంధించి వాళ్లకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం వీళ్ళకి అందరికీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి 10 ఏళ్ళు నాంచి చివరికి మొండిజోయి పెట్టింది. ఇప్పటికైనా కానీ, అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, బేసిక్ పే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. తక్షణమే కనీస వేతనాలని అమలు చేయాలని, అదేవిధంగా రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళకి పెంచాలి. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని కేజీబీవీల్లో అప్గ్రేడ్ అయినట్టు కాలేజీలుగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీలో కూడా పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతున్నా కానీ ఉద్యోగుల సంఖ్య, సిబ్బంది సంఖ్య పెరగట్లేదు. కాబట్టి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. జాబ్ చార్టు, అదేవిధంగా
వాళ్ళకి సంబంధించి వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని, మిగతా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో ఎస్పీడీ కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. జిల్లాలోని కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరూ కూడా ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పూనుకోకపోతే రుద్రూర్లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు ఆకట్టుకున్నాయి. తమ అభిమాన నేత ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ మేరాజ్, గాండ్ల మధు మాట్లాడుతూ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, కల్వకుంట్ల కవితపై మోపిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆరోపించారు. మహిళా నాయకురాలపై చేస్తున్న ఆరోపణలు విరమించుకొని సురక్షిత భారత్ వైపు అడుగులు వేస్తే బాగుంటుందని వారు హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ మతీన్, షేక్ ముజీబ్, నీరడి సాయిలు, కొండల్వాడి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ఆడబిడ్డ కవితక్క మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కావున దాన్ని మేము ఈరోజు సంబరాలని రుద్రుడు బీఆర్ఎస్ నాయకులను జరుపుకుంటున్నాం. కవితకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న కేసులో ఇరికించి రాజకీయ కుట్ర ఒక విధంలో ఆమెకు రాజకీయంగా ఒక ఆడపడుచని చూడకుండా ఆమెకు రాజకీయ కక్షతో ఆమెకు ఈరోజు జైలు పంపడుకున్న ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. నిప్పుకు ఎప్పటికైనా చెదులు పట్టవు. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా అందరూ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా, జైలుకు వెళ్ళి. కామారెడ్డి జిల్లాలో భూ తగాదాలతో ఓ వ్యాపారిపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యాపారి హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన విశ్వనాథం అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అయితే దేవునపల్లికి చెందిన లక్ష్మీబాయి అనే మహిళతో విశ్వనాథంకు ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యానగర్ కాలనీ నుండి వెళ్తున్న విశ్వనాథంను శివాలయం వద్ద కారులో వచ్చి వ్యక్తులు అటకాయించారు. వెంటనే తమ వెంట తెచ్చుకున్న కర్రలు, మారణాయుధాలతో 4 వ్యక్తులు దాడి చేసినట్లు బాధితుడు చెప్పాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ వ్యాపారి మృతి చెందాడు. దీంతో దాడి చేసిన 4 వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి పోలీసు అధికారులు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నన్ను చంపుతామని చెప్పి కార్ల కత్తులు తీసుకొని వచ్చారు. అట్లా వాళ్ళు 4 ఉన్నారు. 2 అల్లుళ్ళు, శంకరప్ప, వాళ్ళు 4 ఇంకా వేరే వాళ్ళు ఉరికిరు సార్. వాళ్ళు ఒక్క అతను దొరికిండు, పోలీస్ స్టేషన్ దొరికొచ్చారు అతన్ని. ఆడ పబ్లిక్ నేను ఒరుతుంటే ఆపిరు. నా కారు, నా బండి అక్కడనే పడేసి వచ్చిన గుంజీరు. లక్ష్మీబాయి వాళ్ళ 2 అల్లుళ్ళు, శంకరప్ప, ఇంకా వేరే అతను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒక అతను, ఇంకా 4 వేరే వాళ్ళు ఉరికిర్రు. అంటే ఎందుకోసం మేము దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళు జాగాల విషయంలో సార్, ల్యాండ్ విషయంలో ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కేసు కూడా ఉన్నది మరి పేరు మీద. 2 ప్లాట్లు అక్రమంగా ఆక్యుపై చేస్తున్నారు. ఖాళీ చేయమని చెప్తే కిడ్నాప్ చేసి డబ్బులు పేమెంట్ చేస్తారు. నాకు 2 ఇండ్లు, 2 ఇండ్లు, 2 ప్లాట్లు ఆక్యుపై చేసి నాకు ఖాళీ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇది చేస్తారు సార్. నా మీద చంపుతామని చూస్తారు. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, నాకు చంపుతామంటూ నన్ను చంపేదాకా ఊపుకుంటారు వాళ్ళు. ఇక ఖచ్చితంగా చంపుతారని నాకు వాళ్ళ మీద అనుమానం. ఇవాళ బాగా కొట్టిరు నన్ను. మీద గతంలో ఏమైనా ఫిర్యాదు చేశారు మీరు స్టేషన్లో? ఎప్పుడు సార్? ఇంతకుముందు గొడవలు ఉన్నాయి సార్. కలెక్టర్ ఆఫీస్ ఉన్నది గొడవ, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నది. చూస్తారు నన్ను చంపేదా కూకుంటారు వాళ్ళు, కత్తులునే వాళ్ళ దగ్గర కార్ల. వాటి ఎఫ్ఐఆర్ బుకింగ్ కూడా ఉన్నాయి. నా ప్లాట్లలో, నా ఇండ్లలో వాళ్ళు ఉంటురు. నా ఇంట్లో వాళ్ళే ఉంటురు. నా ఇండ్లల్లో లక్ష్మీబాయి, 2 అల్లుళ్ళు, శంకరప్ప, వేరే 4 మొగోళ్ళు ఉన్నారు సార్. ఇంకా వాళ్ళు ఒక్కతను దొరికిండు. పోలీస్ స్టేషన్కి వచ్చి పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
తిహార్ జైలు నుండి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిశారు. న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.